హలో గైస్, నమస్తే అందరికి. ఎలా ఉన్నారు? వీడియోస్కి కొంచెం గ్యాప్ వచ్చింది ఐసీఎన్ వల్ల, చెప్తాను వీడియోలో. ఓకే, మా సూర్యబాయ్ ప్రీ వర్కౌట్ వేస్తున్నాడు. విశ్వరూపం చూపిస్తాడు. ఇవాళ వర్కౌట్ ఏంటి మేము అందే? చెస్ట్, షోల్డర్. సో దానికోసం ప్రీ వర్కౌట్ వేసి రెడీ అవుతున్నాడు సూర్యబాయ్. షేక్ వెల్ బిఫోర్ యూజా. మా సూర్యబాయ్ మోటివేషన్. ఈరోజు మా సూర్యబాయ్కి చెస్ట్, షోల్డర్, ట్రైసెప్ అని చెప్పి పిలిచాను. యాక్చువల్లీ నిన్న లెగ్ వర్కౌట్ అని స్కిప్ కొట్టాడు. ఇప్పుడు ప్రీ వర్కౌట్ వేసి రివీల్ చేస్తున్నాను. ఈరోజు లెగ్ డే. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో. లాస్ట్ టైం చేసిన వార్మప్ వీడియో ఉంది కదా లెగ్ వర్కౌట్స్కి. సో ఆ వార్మప్స్ అన్ని చేసి స్టార్ట్ చేసాము. అయితే ఫస్ట్ హ్యాక్ స్క్వాట్ 4 సెట్స్ చేసాము. ఇదిగో మన సూర్యబాయ్ వేస్తాడు ఆసనం. లెగ్ వర్కౌట్లో ఫస్ట్ హ్యాక్ స్క్వాట్ చేశాను 4 సెట్స్. తర్వాత సూర్యబాయ్ అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ ఇందులో లెగ్ కల్స్, లెగ్ ఎక్స్టెన్షన్స్ చేసి కాఫ్స్ అయితే ట్రైన్ చేశాను. ఇవాళ 4 వర్కౌట్సే చేశాను లెగ్స్లో. ఎందుకంటే కొంచెం ఇంట్రెస్ట్ అంతగా లేదు, కొంచెం డిసప్పాయింట్గా ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే మేము ఐసీఎన్కి వెళ్ళాం కదా మన లిఖిత్ని తీసుకుని. అందుకే అక్కడ యాక్చువల్లీ వీడియో షూట్ చేశాను, కానీ అప్లోడ్ చేయాలనిపించలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. ఎక్స్పెక్ట్ చేసినంత బాగా జరగలేదు. మాకేదో ప్లేస్ రాలేదని కాదు, కానీ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అందుకే వర్కౌట్ చేసినా సరే వీడియో ఏం షూట్ చేయలేదు. ఇంకా ఇక్కడి నుంచి రెగ్యులర్గా మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఐసీఎన్ ఏదో లోకల్ కాంపిటీషన్ లాగా ఏదో అలా జరిగింది. చాలా రాజకీయాలు జరిగాయి అందులో కూడా. ఎక్స్పెక్ట్ చేయలేదు అలా జరుగుతుందని. సర్లే, ఆల్రెడీ దాని గురించి ఫుల్ వీడియో పెట్టాను కదా, ఇంకా అది మర్చిపోదాం. మనకి గోవా ఉంది కదా డిసెంబర్లో, సో దానికి రెడీ అవుదాం. నేను కూడా డెఫినెట్లీ గోవాలో అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఏదో ప్లేస్ కొట్టాలి, మెడల్ తీసుకోవాలి, హల్చల్ చేయాలి. ఒక్క మెడల్ అయినా ఒక్క ప్లేస్ అయినా కొట్టాలి. సో దానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ ఏమైద్దో చూద్దాం. నెక్స్ట్ వీడియోస్ నుంచి బల్కింగ్ గురించి చెప్తాను. నేను ఇప్పుడు బల్కింగ్ స్టార్ట్ చేస్తాను. ఒక మ్యాక్సిమం సెప్టెంబర్ మంత్ ఎండ్ వరకు బల్కింగ్ చేసి అక్కడి నుంచి 75 డేస్ బాడీ కట్ చేద్దామని. డిసెంబర్ 14th, 15th గోవాలో జరుగుతుంది ఐసీఎన్ కాంపిటీషన్. చూడాలి మరి ఈసారి ఎలా ఉంటుందో. బల్కింగ్కి చెయ్యాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ క్యాలరీస్ గురించి తెలుసుకోవాలి. సో ఆల్రెడీ క్యాలరీస్ ఎలా తీసుకోవాలి, మన డైట్ ఎలా తీసుకోవాలి, ప్రోటీన్ ఎలా తీసుకోవాలనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను. సో ఫస్ట్ నా మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకుని, మీరైనా సరే బల్కింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకోవాలి. దాని గురించి మీ హైట్ సెంటీమీటర్స్లో చూసుకోవాలి. రెండోది ఏజ్, వెయిట్, ప్రజెంట్ ఎంత ఉన్నారో, మీ యాక్టివిటీ ఏంటి అనేది గూగుల్లో క్యాలరీ క్యాలిక్యులేటర్ అనేది ఒకటి ఓపెన్ చేసి ఇస్తే, డీటెయిల్స్ ఇస్తే దాంట్లో ప్రజెంట్ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎంత ఏంటనేది తెలుస్తుంది. దాంట్లోంచి మ్యాక్సిమం 200 మినిమం 200 క్యాలరీస్ నుంచి మ్యాక్సిమం 600 క్యాలరీస్ వరకు సర్ప్లస్ చేయొచ్చు. అంటే ఎక్కువ తీసుకోవచ్చు అన్నమాట. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే ఏమైందంటే కొంచెం బెల్లి ఎక్కువ అయిపోద్ది. ఎందుకంటే సడన్గా ఒకసారి డైట్ అలా పెంచకూడదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మెయింటెనెన్స్ క్యాలరీస్ నుంచి 200 క్యాలరీస్ ఎక్కువ తీసుకున్నాం అనుకో, స్లోగా బల్కింగ్ అయ్యిద్ది, బెల్లి రాదు. అదే 600 క్యాలరీస్ సర్ప్లస్ ఒకసారి తీసుకున్నాం అనుకో, ఒకసారి బల్కింగ్ అవుతాం, వెయిట్ గెయిన్ అవుతాం, కానీ బెల్లీ ఫ్యాట్ కూడా వస్తుంది. సో ఏదైనా ఫాస్ట్గా వచ్చింది అలాగే ఉంటుంది కదా. యూట్యూబర్స్ చాలామంది వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటారు, షార్ట్స్ కానీ. సో వాళ్ళకి ఏంటంటే ఫుల్ టైం యూట్యూబర్స్గా ఉంటే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఒక జిమ్ ట్రైనర్గా ఉండాలి, జిమ్ నాదే, కానీ ఒక ట్రైనర్గా అందరికీ చెప్పాల్సిన టిప్స్ చెప్పాలి, ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి, దాంతోపాటు వీడియోస్ తీయాలి, ఎడిటింగ్ చేయాలి. సో చాలా కష్టంగా ఉంది. బట్ డెఫినెట్లీ నా సబ్స్క్రైబర్స్ కోసం, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళ కోసం మంచి కంటెంట్ అయితే ఇస్తాను. నాకు వీలైనప్పుడల్లా వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో అదైతే మాను. ఓకే, మాస్ గెయినర్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే బాడీని బల్క్ చేయడానికి యూజ్ చేస్తారు. మీరు కనుక ఫుడ్ ఎక్కువ తినలేరు
అనుకుంటే ఒకసారి ఎక్కువ తినలేరు అనుకుంటే కనుక మాస్ గెయినర్ తీసుకుంటే ఏమైందంటే అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, ప్రోటీన్ కూడా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువైతే ఏమైందంటే ఒకసారి బాడీలో వాటర్ స్టోర్ అయ్యి ప్రోటీన్ కూడా ఉంటుంది కదా, దానివల్ల మజిల్ బిల్డ్ అవుతుంది. మజిల్ బిల్డ్ అయ్యి ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అవుతారు. ఎవరైతే ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అవ్వాలి, ఎక్కువ తినలేని అనుకుంటారో వాళ్ళు మాస్ గెయినర్ యూజ్ చేయండి. లేదంటే ఇప్పుడే ఫస్ట్ టైం జిమ్ చేస్తున్నాను, నేను చాలా సన్నగా ఉన్నాను, అండర్ వెయిట్లో ఉన్నాను, అంత స్ట్రెంత్ కూడా సరిపోవట్లేదు అన్న వాళ్ళు కూడా మాస్ గెయినర్ యూజ్ చేయొచ్చు. బెస్ట్ ఏంటంటే సన్నగా ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళు మాస్ గెయినర్ యూజ్ చేస్తే ఒక 1 monthలో 3 to 5 kgs యూజ్ చేసేయండి. డేలో ఒక 3-4 times తాగేసండి. అప్పుడు 1 monthలో 3 kgs కంప్లీట్ అయ్యింది కదా, బాడీ వెయిట్ కూడా గెయిన్ అవుతారు. అక్కడి నుంచి దానికి తగ్గట్టుగా ఒక డైట్ ప్లాన్ డిజైన్ చేసుకుని క్యాలరీస్ నేను చెప్పినట్టు సర్ప్లస్లో తీసుకుని చేయండి. ఇప్పుడు బాడీ ఈజీగా బల్క్ అవుద్ది. ఫస్ట్ 3 to 6 months కూడా ఒక బిగినర్కి గెయిన్స్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. అంటే వెయిట్ గెయిన్ అవ్వడం కానీ మజిల్ గెయిన్ అవ్వడం కానీ చాలా స్పీడ్గా ఉంటుంది. అక్కడి నుంచి మాత్రం మంత్కి 1 kg మజిల్ మాత్రమే, మ్యాక్సిమం 1/2 kg to 1 kg మజిల్ మాత్రమే మనం గెయిన్ చేయగలం. అంత స్పీడ్గా అయితే అవుతుంది. న్యాచురల్గా మనం చేయాలనుకుంటే అంత స్పీడ్గా గెయినింగ్ అనేది రావడం కష్టం. ఖచ్చితంగా మంచి స్లీప్ అండ్ రికవరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ ఫాలో అవుతూ చేయండి. ఇవాళ యాక్చువల్లీ యాప్స్ కూడా ట్రైన్ చేయాలి. సో 2 ఎక్సర్సైజ్లు చేయాలి. నేను ఇంకా క్రంచెస్ ఒకటే చేసి వాళ్ళతో వర్కౌట్ ఫినిష్ చేస్తాను. ఇక నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకే, సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబర్స్ లైక్స్ పెరిగే కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలని. కానీ డెఫినెట్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, 1K సబ్స్క్రైబర్స్ మాత్రం అయితే ఫుడ్ డొనేషన్ ప్లాన్ చేద్దాం. ఆల్రెడీ చెప్పాను దాని గురించి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈరోజుకి ఇంతే, అయిపోయింది కంప్లీట్. ఓకే, బాయ్.